ఇండియా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఫస్ట్ మ్యాచ్ గెలిచేసిందా? శ్రేయస్ అయ్యర్ MS ధోని రికార్డ్ ని బ్రేక్ చేసాడా? మయాంక్ యాదవ్ ని ఇన్ని రోజులుగా ఎక్కడ దాచారు భయ్యా? వైభవ్ సూర్యవంశీ కంబ్యాక్ మామూలుగా లేదు. పులి ఇంకెప్పుడు ఫామ్ లోకి వస్తావు పులి? అయితే పదండి ఇంక లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? అయితే ఫస్ట్ ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ మన ఫేవరెట్ బౌలింగ్ తీసుకుందామని డిసైడ్ అయింది. ఇంకో విషయం, ఈ టాస్ గెలిచి శ్రేయస్ అయ్యర్ కంటిన్యూస్ గా 8 టాసెస్ గెలిచిన లిస్ట్ లో MS ధోనిని సర్పాస్ చేసి రికార్డ్ బ్రేక్ చేశాడు. ప్లేయింగ్ లెవెల్ లో అశోక్ శర్మని డెబ్యూ చేయించి ఇండియా నుంచి 123rd ప్లేయర్ గా అశోక్ శర్మ టీమ్ లోకి వచ్చాడు. ఇది ఒక స్పెషల్ రికార్డ్ ని ఇండియా హోల్డ్ చేసుకుంది. మన బౌలర్స్ కోసం చెప్పాలంటే ఉచ్చకోత, ఒక్కో బాల్ ఒక్కో డైమండ్. ఏం బౌలింగ్ అయ్యా! మయాంక్ యాదవ్ నీకు సెల్యూట్ మాయా. ఏం బౌలింగ్ చేశాడు భయ్యా! ఫస్ట్ బాల్ లో వికెట్ అంట. నాకు టీమిండియాకి చూస్తే సడన్ గా ఈ డైలాగ్ గుర్తొచ్చింది. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. ఒక వికెట్ స్పెషల్ ఎందుకంటే ఇషాన్ కిషన్ రివ్యూ ఇక్కడ స్పెషల్. బాల్ బ్యాట్ నుంచి పాస్ అవుతున్నప్పుడు ఒక చిన్న స్పైక్ అయితే కనిపించింది, అది ఎవరికి కనపడలేదు. ఇషాన్ కిషన్ రివ్యూ తీసుకోమని చెప్తే వికెట్ దొరికేసింది భయ్యా. ఎస్, వికెట్ ఎగ్జాక్ట్ గా ఇలానే దొరికింది, మీరే చూడండి. Outer edge coming up. There's no gap between bat and ball. There's a spike as the ball passes the bat. You will have to overturn your original decision. Stand by. Your on-screen signal now. ఈ రివ్యూకి ఇషాన్ కిషన్ కి అప్రిషియేషన్ అయితే దొరికింది, కానీ నీ బౌలింగ్ కి నీ స్పీడ్ కి సెల్యూట్ అయ్యా మయాంక్, నువ్వు తోపురా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక 2 మ్యాచెస్ ఆడిన తర్వాత వెంటనే ఇంజూరీ అయిపోతుంటాడు మయాంక్ మాయ. మీరే చూడండి, ఒక 2 మ్యాచెస్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు, మళ్ళీ ఇంజూరీ అయ్యి వెళ్ళిపోతుంటాడు. ఆ టెన్షన్ నాకు ఉందిరే. అయితే జింబాబ్వేలో ఏ ప్లేయర్ కి పార్ట్నర్షిప్ చేయడానికి మన టీమిండియా ఎక్కడా టైం ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు ఒక్కో జోసులో కనిపించారు భయ్యా. కానీ మధ్యలో రియాన్ బర్ల్ అండ్ వెస్లీ మదివీర్ ఏదోలేండి, వీళ్ళిద్దరు కలిసి ఒక చిన్న పార్ట్నర్షిప్ చేయడం వీళ్ళ స్కోర్ 125 దాకా లాక్కొని వెళ్ళింది. అలా ఇండియన్ టీం బౌలర్స్ లో ప్రిన్స్ యాదవ్ కి 2 వికెట్లు, మయాంక్ యాదవ్ కి 2 వికెట్లు, బిష్నోయ్కి 1, శివం దూబేకి 1 వికెట్ అయితే దొరికాయి. మెయిన్ వికెట్ కెప్టెన్ సికందర్ రజా వికెట్ ఎవరు తీశారు అనుకున్నారు? గెస్ చేయండి ఎవరు? శివం దూబే. ఎస్, శివం దూబేకి సికందర్ రజా వికెట్ దొరికింది. మ్యాచ్ ముందు ఈ సికందర్ రజా పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టాడు, మేము ఇది చేసేస్తాం, మేము అది చేసేస్తాం అని. ఇప్పుడు ఏటైందిరా? ఇప్పుడు జింబాబ్వేకి అర్థమైపోయింది వీళ్ళని వేస్ట్ గా గెలికాంరా అని. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అయితే ఇప్పుడు మన టార్గెట్ ఎంత? 126 రన్స్. మనం మామూలుగా జింబాబ్వే టీం మీద ఇలాంటి టార్గెట్ చూస్తే సరదాగా ఓపెనర్స్ కొట్టేస్తారులే అని అనుకుంటాం, అవునా కాదా? కానీ అభిషేక్ శర్మ అన్నాడు, ఏటన్నాడు? అయితే అభిషేక్ శర్మ మళ్ళీ దెబ్బేస్తాడు. ఇప్పుడు సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ చేయట్లేదు అని తీసేస్తారు, మళ్ళీ ఇంకా సంవత్సరాల తరబడి టీంలో కూడా ఉంచరు. అయితే అభిషేక్ శర్మ కంటిన్యూస్ గా ఫ్లాప్ అవుతే తీసేస్తారా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. అంటే సర్లే గాని సూర్యవంశి, వైభవ్ సూర్యవంశి, శత్రువుని చండాడే వీరుడు, శతద్రు వంశ యోధుడు సూర్యవంశి. ఏం కొట్టాడు భయ్య. అదే స్ట్రైక్ రేట్, అదే షాట్లు, అదే దెబ్బలు. చిరుతపులి మళ్ళీ వేట మొదలు పెట్టింది. వైభవ్ సూర్యవంశి బ్యాక్ టు ఫామ్. इस कनेक्शन की प्रतीक्षा हो रही थी. मैदान का दूसरा इलाका भी नपवा दिया है गेंद से. అయితే సూర్యవంశి 19 బాల్స్ లో 50 చేసి 4 4లు 4 6లు కొట్టి ఇన్నింగ్స్ ని ఎండ్ చేస్తాడు. తర్వాత అదే ఫ్లోలో శ్రేయస్ అయ్యర్ 28 రన్స్ అండ్ ఇషాన్ కిషన్ 35 రన్స్ కలిపి ఇన్నింగ్స్ ని కంప్లీట్ చేసి పడేశారు. ఇది కదా మ్యాచ్ అంటే, ఇది కదా నెంబర్ 1 టీం ఆడే స్టైల్ అంటే. స్పెషల్ గా VVS లక్ష్మణ్ కోచింగ్ కి, టీమ్ సెలక్షన్ కి హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్. కానీ ఇక్కడ ముజరాబానీ కోసం మీకు ముందు వీడియోలోనే చెప్పాను, బౌలింగ్ బాగా చేస్తాడని. అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ వికెట్స్ అయితే ఈ బౌలర్ కే దొరికాయి. అయితే ఈ విన్ తో ఇండియన్ టీం శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో ఫస్ట్ విన్ ని రిజిస్టర్ చేసుకుంది. ఇంకా ఈ సిరీస్ మొత్తాన్ని వైట్ వాష్ చేసేసి మళ్ళీ ఆ T20 నెంబర్ 1 ర్యాంకింగ్ వెళ్ళిపోతారని మేము నమ్ముతున్నాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క